రోజున మన జీవితాల్లోనూ కూడా అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక లోటు ఉంటా ఉంటుంది. మన బ్రతుకుల్లో కూడా ఏదో ఒక పరిస్థితుల్లో మనం నలిగిపోతూ ఉంటాం. అయితే దేవుడు మాట్లాడేది ఏంటో తెలుసా? నువ్వు చూపవలసిందే దేవుని మీద శ్రద్ధ భక్తులతో నువ్వు కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడే నీ ప్రతి అక్కర్ను కూడా ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటామనంటే, మన బ్రతుకులలో దేవునికి స్థానం ఇస్తే, దేవునికి మన హృదయాన్ని ఇస్తే, దేవునికి మన బ్రతుకునిస్తే ఆయన మన బ్రతుకుల్లో ప్రతి అక్కర్లను తీరుస్తాడు. హల్లెలూయా. మన ప్రతి అవసరతలు కూడా ఆయనకి ఆది సంభూతులైనటువంటి అనంత జ్ఞాని ఆయన. సమస్తముని కూడా ఆయన ఎరిగినటువంటి వాడు కనుక ఒకవేళ నీ అక్కర్లు ఎవరికి తెలియట్లేదేమో అనుకుంటావేమో, నా పరిస్థితి నా స్థితి మారదేమో అనుకుంటావేమో, కానీ నిన్ను చూచువాడు ఎవడో తెలుసా? దేవాతి దేవుడు. హల్లెలూయా. నీ పరిస్థితిని మార్చువాడు ఆయన, నీ స్థితిగతిని మార్చువాడు ఆయన అయినప్పుడు నీ బ్రతుకులో ప్రతి అక్కర్ను కూడా ఆయన తీరుస్తాడన్నటువంటి విశ్వాసంతో దేవుని మీద శ్రద్ధాభక్తులతో మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడే ప్రతి అక్కర్ను కూడా ఆయన తీరుస్తాడు.